ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ఆన్లైన్లో లక్కీ డిప్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తానండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,549 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,66,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం మొత్తం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంది. ప్రస్తుతం చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం పడుతోందండి. విఐపి దర్శనానికి రికమెండేషన్ లెటర్స్ ద్వారా వచ్చిన వారికి కూడా దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. ఒక్క కంపార్ట్మెంట్ కూడా ఖాళీ లేదండి. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. అలాగే టికెట్స్ లేకుండా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం, అంటే ఒక రోజు మొత్తం మీరు క్యూ లైన్లలో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. రేపు మొన్నాడు ఇంకా ఎక్కువ పట్టచ్చండి. ఎందుకంటే శుక్ర శని ఆదివారాల్లో భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. రేపు శనివారం కాబట్టి ఇంతకంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని భక్తులు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. ముందుగా మీ మొబైల్లోని గూగుల్ ఓపెన్ చేసి ttddevastanams.in అని టైప్ చేయాలి. అప్పుడు క్లిక్ చేస్తే అందులో మొదటిగా వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయాలండి. అప్పుడు మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనే దానిపై క్లిక్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మ్యాటర్నంతా కూడా పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ లాస్ట్లో మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో టిక్ పెట్టి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్ ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతుందండి. వీటన్నింటినీ కూడా నిదానంగా ఫిలప్ చేయండి. తర్వాత కిందనే పిల్గ్రిమ్ డీటెయిల్స్ అని అడుగుతుందండి. మ్యాక్సిమం మీ ఇద్దరి డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు. కాబట్టి ఇద్దరి నేమ్స్, ఏజ్, ఆధార్ నెంబరు అన్నీ మీరు ఫిలప్ చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తే లక్కీ డిప్లో అందుబాటులో ఉన్న సేవలని, వాటి యొక్క కాస్ట్ని చూపిస్తుందండి. ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత కింద సెలెక్ట్ సేవ అండ్ డేట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అన్ని సేవలను అన్ని డేట్స్కి సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ విషయాన్ని భక్తులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఏ తేదీలలో ఏ సేవని సెలెక్ట్ చేసుకున్నారో చూపిస్తుంది. అన్నీ చూసుకొని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మీకు ఒక ఐడి నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ యువర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా డిప్ అని వస్తుంది. తర్వాత ఇప్పుడు మీరు డిప్ని అప్లై చేసినట్టండి. తర్వాత రిజల్ట్స్ ఏ తేదీకి ఎన్ని గంటలకి రిలీజ్ చేస్తారనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే రేపు అంటే జూలై 20వ తేదీన లక్కీ డిప్ రిజల్ట్స్ కాబట్టి రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, సెలెక్ట్ అయ్యామా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తానండి. ఇక
భక్తులు అడిగే కొన్ని దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, నాకు జూలై 26వ తేదీన 300 రూపాయల దర్శనం ఉంది, అలాగే జూలై 27వ తేదీన అంగప్రదక్షిణం కూడా ఉంది, రెండింటికి అటెండ్ అవ్వచ్చా లేదా ఏదైనా ఒకటే పర్మిషన్ ఇస్తారా అని అడిగారండి. మీకు 26వ తేదీన 300 రూపాయల దర్శనం, అలాగే 27వ తేదీన అంగప్రదక్షిణ ఉంది కదా, రెండింటికి వెళ్ళొచ్చండి. ఎందుకంటే రెండు వేరు సేవలు కాబట్టి మీరు రెండింటికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీకు పర్మిషన్ అనేది ఇస్తారు. అలాగే మేడం, తెలంగాణ మినిస్టర్ లెటర్ కన్సిడర్ చేస్తారా రూమ్స్ అండ్ దర్శనం కోసం అని అడిగారండి. ఏపీ స్టేట్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను తప్ప వేరే ఏ రాష్ట్రానికి సంబంధించిన లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించము అని టీటీడీ వారే అఫీషియల్గా తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న రికమెండేషన్ లెటర్స్ మాత్రమే టీటీడీ వారి దగ్గర చెల్లుతాయి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఏ టైంకి రిలీజ్ అవుతాయండి అని అడిగారు. ప్రస్తుతం అయితే సెప్టెంబర్ నెల వరకు విడుదల చేసేసారు, అన్నీ ఫుల్ అయిపోయాయండి. తదుపరి అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూలై నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. విడుదల చేసిన 1 గంటలోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. మీరు టికెట్లు 10 గంటలకు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు కాబట్టి 9:30 నుంచి ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టుకొని మీ పేమెంట్ డీటెయిల్స్ మరియు టికెట్స్ బుకింగ్ అప్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ముందుగా పెట్టుకొని ఉంటే మంచిది. రిలీజ్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా బుక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి బుక్ అవుతాయి. జూలై 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.